గురుగారు ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ధనుసు రాశి వారి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి? వీళ్ళకున్న అప్పులన్నీ తొలగిపోయి జీవితంలో అభివృద్ధి చెందడానికి అసలు ఏం చేసుకోమంటారు? మంచి విషయం అడిగారు. ధనుస్సు రాశి వాళ్ళు మూలా నక్షత్రం 4 పాదాలు. ఇది కూడా ఆమ్, యో యో అంటే యోగి అని కానీ యోగినాథ్ అని కానీ నేమ. నేమ్స్. అలాగే బా అక్షరం, బి అక్షరం, ఈ 4 పాదాలు కూడా మూలా నక్షత్రం. నక్షత్రాధిపతి కేతువు. కేతు. అలాగే ఇది శాంతి నక్షత్రం. ఇది శాంతి శాంతి నక్షత్రం. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రం కూడా బు, బే, బో ఇలా అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళు. బి, బు, బే, బో అలా ఇలా బో అనే అక్షరం మీద వస్తుంటాయి 4 పాదాలు. ఈ 4 పాదాలు అనేది పూర్వాషాఢ నక్షత్రం. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం జా, జీ, జూ, జే అక్షరాల మీద. జే అంటే జయశ్రీ, జగదీష్ ఇలా ఈ ఈ పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అవుతే. ఉత్తరాషాఢ నక్షత్రం కూడా 1వ పాదం మాత్రమే ధనుసు రాశి. ఓకే. ఇటు మూలా నక్షత్రం, ఇటు పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం మాత్రమే ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళ యొక్క గుణగణాలు కానీ, వీళ్ళ యొక్క స్వభావం కానీ, వీళ్ళ యొక్క నడవడిక కానీ, మూల నక్షత్రం అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా వివాహ జీవితంలో సమస్యలతో కూడుకొని ఉంటాయి. ఓకే. వివాహం అంటేనే సమస్యలు ఇంకా. సమస్యలు ఆడవాళ్ళు కావని, మగవాళ్ళు కావచ్చు కూడా. అంటే మీరు వివాహం అనగానే సమస్యలు అని అన్నారు. వివాహంకి ముందు ఏమైనా పూజలు జరిపించుకోవచ్చా అలా? చేసుకోవచ్చు. అదే మనం వాళ్ళ వ్యక్తిగత పర్సనల్గా చూసుకోవాలి. అందరికీ కాదు, కానీ ఎక్కువ శాతం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందికి అలాగే ఉంటుందా అంటే ఉండదు. కానీ వాస్తవంగా మాత్రం నక్షత్ర స్వభావం అనేది ఉంటుంది 100 మందికి కూడా. ఇంకా వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి ప్రధానం. అదే బిడ్డొచ్చిన వేళ, గుడ్డొచ్చిన వేళ అన్నట్టుగా, లేదంటే గుడ్ టైమా బ్యాడ్ టైమా అన్న ఇది ప్రకారంగా వాళ్ళ యొక్క జీవితం. శుభ సమయంలో పుట్టింటే కొంతవరకు బెటర్, మంచి పొజిషన్లోనే ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా వీళ్ళ యొక్క లక్షణాలు అవుతే. ఈ మూల నక్షత్ర జాతకులు ఏంటంటే వివాహ జీవితంలో మాత్రమే, మిగతా అన్నిట్లోనూ బాగానే ఉంటారు. విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ బాగానే ఉంటుంది. వివాహ జీవితం, సంతాన జీవితంలో మాత్రం ఒడిదుడుకులతో కూడుకొని ఉంటుంటాయి ఎక్కువగా, అధిక శాతం. పీస్ఫుల్గా ప్రశాంతత ఉండదు వీళ్ళకు, మనశ్శాంతి ఉండదు, కష్టాలే. అందరితోనూ మనస్పర్ధలు ఉంటుంటాయి. కుటుంబ సభ్యులతోనూ, తల్లిదండ్రులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, లేదంటే అక్క చెల్లెలతో కావచ్చు, లేదా లాస్ట్కి భర్తతో కావచ్చు, లేదా భార్యతో కావచ్చు, లేదా పుట్టిన పిల్లలతో కావచ్చు. ఎవరిదో ఒకరు వాళ్ళతో విభేదాలు అనేది తలెత్తుతూ ఉంటాయి. ఒక సమస్య పోయింది అంటే అమ్మయ్య ఈ సమస్య సాల్వ్ అయింది, పర్వాలేదు, ఇంకా నా జీవితం 3 పూలు 6 కాయలు, బాగుంటాను, ప్రశాంతంగా ఉంటాను, మనశ్శాంతిగా ఉంటాను అనుకునేటప్పటికి మళ్ళీ ఇంకోటి కొత్తది స్టార్ట్ అయిపోతుంది. అలా ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా ఏదో ఒక సమస్య అనేది వీళ్ళను వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ ఉంటుంటాయి. మొత్తం మీద మనిషి ఒక 100 సంవత్సరాల జీవితంలో ఎక్కువ శాతం బాధలు, దుఃఖాలు, ఆలోచనలు, థింకింగ్ అనేది ఉంటాయి. మిగతా కొంత శాతం ఉన్న కాడికున్న సంతోషంగానే ఉంటారు. ఇలా అధిక శాతం అనేది ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. ఆర్థికంగా బాగున్నారు అంటే అందరితోనూ మాట పట్టింపులు అనే అనుక్షణం వీళ్ళను వేధిస్తూ ఉంటుంది. అందరూతోనూ అనుకూలంగా ఉంది, బాగుంది అంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఏదో ఒక లోపం అన్నమాట అనేది వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకా కూడా చెప్పాలంటే వివాహ జీవితంలో
ఇటు మూలా నక్షత్రము మంగళవారము, మూలా నక్షత్రము శనివారము, మూలా నక్షత్రము అలాగే అష్టమి తిథి కావచ్చు, మూలా నక్షత్రము నవమి తిథి కావచ్చు, మూలా నక్షత్రము చతుర్దశి తిథి కావచ్చు, మూలా నక్షత్రము షష్ఠి తిథి, మూలా నక్షత్రం అమావాస్యలో పుట్టిన వాళ్ళైతే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇంకా భయంకరంగా ఉంటుంది వీళ్ళ జీవితం అనేది భయంకరంగా ఉంటుంది. వైధవ్యాలు ఎక్కువ ఉంటాయి. వైధవ్యాలు అంటే వివాహమై కూడా మళ్ళీ ద్వితీయ వివాహ దోషాలు ఉంటాయి, రెండో వివాహ దోషాలు, లేదంటే సంతానమైనటువంటి విషయాల్లో నష్టాలు, ఇలా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనూ సమస్యలు. ఒక మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ తిథులు ఈ వారాల్లో కలిసి జన్మించినట్టు అయితే విషకన్య అని కూడా అంటారు వీళ్ళని. ఓకే, విష కన్య. ఆడపిల్లని అయితే మగ పిల్లవాడైనా అంతే ఇద్దరు. అలాంటి అంత ఇది ఉంటుంది. అంటే అంత డేంజరస్ అంటారా? ఉంటుంది. అయితే దానికి సంబంధించి మనము జాగ్రత్తగా దానికి ఏం చేయాలో ముందు నుంచి చేసుకోవచ్చు ఉంటుంది. అందుకే పుట్టినప్పుడే శాంతి కంపల్సరీగా జరిపించాలి. ప్రతి ఒక్క ప్రాబ్లం కి ప్రతి ఒక్క సొల్యూషన్ ఉంటుంది, 100% ఉంటుందిగా. ఆ పుట్టినప్పుడే శాంతి చేస్తే వాళ్ళ ఎదుగుదలలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ పుట్టిన బిడ్డ ఎదుగుదల కావచ్చు, ఆరోగ్యపరంగా. సాధారణంగా పుట్టగానే ఇవన్నీ చూసుకోం కదా గురుగారు, ఏదైనా ప్రాబ్లం వస్తే గానీ ఇలాంటివి చూసుకోవడానికి సహకరించవు. వాస్తవం మీరు చెప్పింది. ఎవరికైనా దెబ్బ తగిలితేనే గుర్తుకొస్తాయి, దెబ్బ తగలకపోతే రాదు, అది కరెక్టే. అలా కాకుండా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ముందే జాగ్రత్త పడతారు. అంటే నష్టపోయిన తర్వాత కాకుండా ముందు జాగ్రత్తగా ఆ నష్టాన్ని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అని వాళ్ళు తెలివిగా వ్యవహరించే వాళ్ళే ఇవన్నీ చూసుకుంటారు. తెలివి లేని వాళ్ళు, లేదంటే తెలివి లేకేం కాదు, కొన్ని విషయాలలో ఉంటుంది, కొన్ని విషయాల్లో ఉండదు. అంటే దూరదృష్టి ఉండదు అనమాట, ఫ్యూచర్ గురించి ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి అనేది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యూచర్ ఏమిటి అని ఆలోచించడం అనేది కొంతమంది ఉండరు అనమాట. అయితే అవి కూడా చూసుకొని చేసేవాడు చాలా జాగ్రత్త పరుడు అని అర్థం. ఏదైనా కూడా మనమంటే మనమనే కాదు, ఎవరైనా చేతులు కాలిన తర్వాత ఆయిల్మెంటు మందు అనేది ఆకులు పట్టుకోవడం అనేది చేసేవాళ్ళు తెలివి లేని వాళ్ళే అంటారు. ఆ చేతులు కాలకుండానే చూసుకునేవాడు జాగ్రత్తపరుడు, మేధావి, తెలివైన వాడు, మంచి నాలెడ్జీ పర్సన్ అని చెప్పి అందరూ కితాబిస్తారు. ఆ విధంగా ముందు పుట్టగానే ఆ యొక్క శాంతి చేసుకోవడం వల్ల, నక్షత్ర శాంతి చేయించడం వల్ల ఆ పుట్టిన బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. వాళ్ళ యొక్క స్కిన్ డెవలప్మెంట్ కావచ్చు, అంటే బాడీ డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత వాళ్ళ ఆరోగ్య విషయం కావచ్చు, వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, చదువులో కావచ్చు, విద్యా ఇటువంటివి లేకుండా చక్కగా అన్ని రంగాలలో వాళ్ళు బాగా రాణించగలుగుతూ ఉంటారనమాట. అలా చేయకపోతే ఏమవుతుందంటే అన్నిట్లోనూ పాపం వాళ్ళు పిల్లలు తెలియదు కదా, పసిపిల్లలు, వాళ్ళకేం తెలియదు. చదువు విషయంలోనూ బ్రెయిన్ పనిచేయదు, అంటే నాలెడ్జీ తక్కువ, జ్ఞాపకం ఉండదు, మతిమరుపు, చదువు పైన ఇంట్రెస్ట్ ఉండదు, ఆటల పైన మాత్రమే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇలా ఒక నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు పిల్లలు. పాజిటివ్ అనేది ఉండదు. వాళ్ళ ఎదుగుదల కూడా బాగా అందంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. యాక్చువల్గా కృత్తికా మన మూల నక్షత్రం వాళ్ళు అది కూడా బాడీ డల్ వీక్తో సింక్ అయిపోతూ ఎదగడం అనేది ఉంటుంది. శరీరం ఎదుగుదల ఇలాంటివన్నీ కూడా మైనస్లు అవుతూ ఉంటాయి. చేసిన దానివల్ల పిల్లలకి బాగుంటుంది, వాళ్ళ వల్ల కుటుంబానికి బాగుంటుంది. ఏది ఆ శాంతి చేసుకోవడం వల్ల ఆ బిడ్డకి బాగుంటుంది, ఆ బిడ్డ తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళకి కూడా అక్కచెల్లెళ్ళకి కూడా బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఇది ఇంపార్టెంట్. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వీళ్ళు అన్నీ కలిపి మిక్సీలో గ్రైండర్ కొడితే ఎట్లా ఉంటుందో ఆ టైప్లో బాగా అన్నిట్లోనూ మాటకారితనం అంటే ఇంకా మాట్లాడేస్తూనే ఉంటారు, ఇసిపెడితే అల్లుకుపోతుంటారు.
ఏలు చూపిస్తే చాలు మొత్తం చెయ్యి అంతా దిగమింగేసే టైప్లో ఏలు అందిస్తే చాలు మొత్తం అంతా మింగేస్తారు. ఆ టైప్లో చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. ఓకే. ఆ, వీళ్ళు మూల నక్షత్ర జాతకులు ఏంద్రా అంటే ఒక మందకొడిగా ఉంటారు. ఎక్కువగా దూరదృష్టి ఆలోచన ఉండదు. అనేక విషయాల్లో కూడా డల్గానే ఉంటారు. అదే ధనుసు రాశి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు చాలా తెలివి కలిగిన వాళ్ళు, చాలా యాక్టివిటీ, పక్షి లాంటి వాళ్ళని కూడా చెప్పాలి. అంటే చీమ చిటుకుమన్నా అలర్ట్గా ఉంటారు. చీమ చిటుకుమన్నా అలర్ట్గా ఉంటారు. అంటే ప్రతి విషయాల్లో కూడా అంతే. అలా యాక్టివ్గా ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా సంసారాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, తను ఎలా ఎదగాలి, తన కుటుంబాన్ని ఎలా ఇది చేసుకోవాలి అని చెప్పే వాటిలో బాగా నిమగ్నమయ్యి ఉంటారు. చదువు విషయంలోనూ బాగానే ఉంటారు, అన్ని రంగాల్లోనూ బాగానే ఉంటారు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వీళ్ళ జీవితం కూడా అంతే. ఏదో అనుకుంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు అన్ని ఎక్స్పెక్టేషన్ చేస్తుంటారు, కానీ అనుకునేది ఒకటి, జరిగేది మరొకటి. దాన్నే తాను ఒకటి తలంచితే దైవం మరొకటి తలంచాడు అన్నట్టుగా వీళ్ళ జీవితం ఉత్తరాషాఢ నక్షత్రం. అలా ధనుసు రాశి వాళ్ళు ఓవరాల్గా చూసుకుంటే ప్రతి రంగాలలోనూ అంతంత మాత్రమే. ప్రతి రంగంలో కూడా ఉన్న రాసులలో చెప్పాలంటే నెంబర్ 1 పొజిషన్ ఏం కాదు. అంటే సక్సెస్ రాదు అంటారా? అట్లేం లేదు. పుట్టిన సమయాన్ని బట్టి సక్సెస్ ఉంటుంది, ఎక్కువ శాతం అనేది ఉండదు, తక్కువ. ఇప్పుడు 100 మంది పబ్లిక్ ఉన్నారనుకో మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద, ఆ 100 మందిలో 90 మంది సక్సెస్లో ఉన్నారంటే అది నెంబర్ 1. అది నెంబర్ 1. ఏ 10 మంది అంటే వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి అనేది. అలాగే 50 మంది సక్సెస్లో ఉన్నారంటే యావరేజ్ 50-50. సో వీళ్ళకి అప్పుల బాధలు ఏమైనా ఉన్నాయి అంటారా? ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇందాక మనం చెప్పాము, కొన్ని నక్షత్రాల వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని నక్షత్రాల వాళ్ళు ఎందులోనూ కొంత అభివృద్ధిలోనే ఉంటారు. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే అభివృద్ధి విషయాల్లో పెద్దగా ఉండదు. అంటే ఆర్థికపరమైనటువంటి విషయంలో చూసుకుంటే డెవలప్మెంట్ ఉండదు. అందుకనేసి వీళ్ళు ఎక్కువ శాతం అభివృద్ధి చెందడానికి, అంటే అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఏదైనా పరిహారం చెప్పండి. తప్పకుండా. బాగా వీళ్ళు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలన్నా, ఆర్థిక పరంగానే కాకుండా ప్రతి విషయాల్లోనూ అన్నిట్లోనూ వీళ్ళు అభివృద్ధి చెందాలన్నా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా శివుని పూజించాలి, ఆరాధించాలి, శివాలయాన్ని దర్శించాలి. ఇంకా చెప్పాలంటే ఆ శివునికి వీళ్ళు ఎక్కువ శాతం పెరుగు అన్నంతో అభిషేకం చేయాలి. ఓకే. సోమవారం రోజు పెరుగు అన్నంతో అభిషేకం చేస్తే, సోమవారం కావచ్చు లేదంటే శనివారం కావచ్చు, అభిషేకం చేస్తూ ఉన్నట్టయితే వీళ్ళు మనశ్శాంతితో కూడుకొని, ప్రశాంతతతో కూడుకొని, ఏకాగ్రత అయినటువంటి జీవితాన్ని గడుపుతూ ప్రతి విషయాలలో కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే కుటుంబ పరంగా, సంతాన పరంగా అన్ని విధాలు కూడా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అలా అప్పుడప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి. లేదు ఇంకా కూడా శీఘ్రముగా శతశీఘ్రమేవ అభివృద్ధి అనంటే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరూ కూడా రుద్రహోమం, ఏమిటి రుద్రాభిషేకం అంటాం కదా, రుద్రహోమం. రుద్రహోమం అనేది శనివారం రోజున జరిపించాలి. శనివారం రోజున జరిపించినట్టయితే వీళ్లకు విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. విశేషమైనటువంటి యోగం అంటే ఏంటి? శ్మశానాల నుంచి కానీ చనిపోయిన వాళ్ళ నుంచి కూడా వీళ్ళకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా? చనిపోయిన వాళ్ళ నుంచి, శ్మశాన వాటికల నుంచి, లేదంటే అటువంటి ఒక వ్యాపకాలు, వ్యవహారాలు, పనుల నుంచి కానీ ఇలా కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇట్లా కూడా అంటే ఇంకా అర్థం చేసుకోవాలి, చనిపోయిన వాళ్ళ నుంచి కూడా కలిసి వస్తుందంటే అంత అభివృద్ధి అనేది కూడా ఉంటుందన్నమాట.
ఉన్న ఫలాన కలిసి రావడం, ఉన్న ఫలాన కలిసి రావడం, ఏదో ఒక రకంగా కలిసి వస్తుంది. కలిసి రావడం అనేది ఆర్థిక పరంగానూ విశేషంగా అభివృద్ధి చెందుతారు. తప్పు వీళ్ళకు ఉన్నటువంటి సమస్త సకల దోషాలన్నీ కూడా తొలగిపోతుంది. తొలగిపోతాయి, నశించిపోతాయి. రుద్ర హోమం అనేది తప్పకుండా చెయ్యాలి. తప్పకుండా గురుగారు, ధనుసు రాశి వారి గురించి, వాళ్ళ గుణగణాల గురించి, వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.